నమస్తే, వీతుని స్వాగతం. లక్ష్యం సమాజహితం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహర్షి సినిమా రిలీజ్ అయింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించారు. మరి తన నటన ఎలా ఉంది, మరి ఈ సినిమాకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు, మరి హఠాత్తుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంది, ఈరోజు మనం మీరాజ్ థియేటర్ కొత్తపేటలో ఉన్నటువంటి ఈ సినిమాస్లో వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎలా ఈ చిత్రాన్ని మలిచారు, మరి ముగ్గురు నిర్మాతలతో తీసినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేయబోతుంది, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు వీతి న్యూస్ చూస్తూనే ఉండండి. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సినిమా? బాగుంది, సినిమా బాగుంది. అంటే మామూలుగా బాగుంది అంటే మిగతా సినిమాలకి ఈ సినిమాలకు ఒక కార్పొరేట్గా చూపించాడు. ఫస్ట్ సాఫ్ట్వేర్ కార్పొరేట్గా ట్విస్ట్ని వెంటనే తీసుకెళ్ళి రైతులు ఫార్మర్స్కి వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంది, అంటే యూత్ ఆకట్టుకునేది. సెకండ్ హాఫ్ ఏమో టోటల్ ట్విస్ట్ చేంజ్ చేసి చాలా బాగా చూపించాడు. చెప్పండి మేడం. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, తర్వాత అగ్రికల్చర్ సంబంధించింది ఉంది కాబట్టి ఇక మనకు దేశానికి చాలా మంచిగా ఉంటుందని. ఎలా ఉంది పిక్చర్? బాగుందండి, పిక్చర్ చాలా కాన్సెప్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫారినర్ వాళ్ళది ఇక్కడ ఎట్లా ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే పెరగాలి. బెస్ట్. ఎలా ఉంది ఫిలిం? అయితే చాలా బాగుంది. మొత్తం రైతు సక్సెస్ గురించి ఇచ్చాడు. మనం ఇంకోసారి కూడా చూసే కూడా ఏం కాదు, ఇది చూసిన చాలా బెటర్ ఫిలిం. ఇందులో ఉన్న ఎలా ఉంది? చాలా బాగుంది. హీరోయిన్ ఆమె కొంచెం బెటర్. ఇది సూపర్. 99 అవుట్ ఆఫ్ 100. ఎక్సలెంట్. ఇస్ రైతు అనేది జీవితంలో ఒక పార్ట్ అనేది కాదు, జీవితమే రైతు. ఇది మా సజెషన్. థ్యాంక్ యూ. టెరిఫిక్ ఫిలిం. పైడిపల్లి వంశీ హృదయానికి హత్తుకునేటట్టు తీశాడు, కళ్ళకు నీళ్ళు కూడా వస్తుంది. సూపర్ హిట్. మహేష్ ఈజ్ ట్రెమెండస్. మహేష్ బాబు చాలా బాగా చేశాడు, చాలా బాగుందండి ఫిలిం. టెరిఫిక్. అసలు హృదయాలను కదిలించేసింది. పైడిపల్లి ఈజ్ సూపర్ డైరెక్టర్. మహేష్ బాబు అసలు వానికి ఎదురు లేదు. మహేష్ బాబు సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ మార్క్స్ వేసాం. యాక్చువల్లీ ఏదైనా సినిమాలా లేదు, జనరల్ న్యాచురల్ డైలీ జరిగే రొటీన్ లైఫ్లో ప్రాబ్లం కూడా ఎట్లా అంటే ఎలా వస్తే ఇలా కనెక్టివిటీ ఇంటర్ కనెక్టేషన్లో ఉన్నాయి. సినిమా మొత్తం అల్టిమేట్. సినిమా సూపర్, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. అంత నైస్. చాలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బాగుంది, చాలా బాగుంది. అండ్ అంటే రైతులకి చాలా బాగా అనిపిస్తుంది. కార్పొరేట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తుంది ఈ కార్పొరేట్ లెవెల్స్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ లెవెల్స్లో కానీ, రైతులు అసలు ఎట్లా కరెస్పాండ్ అవ్వాలి దాన్ని బట్టి ఉంది. బట్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ మూవీ విచ్ వాజ్ ఇన్ అండ్ యాజ్ మహేష్ బాబు. మహేష్ బాబు 100 days చాలా బాగుంది. సెంటిమెంట్స్ కొంచెం శ్రీమంతులాగా అనిపించింది. రైతుల గురించి చాలా బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను. సినిమా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. ఎలా ఉందంటే ఫార్మర్గా బాగా తీశారు. అయితే ఇది బాగా బలిసిన వాళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే రైస్ గురించి తెలియకపోవడం, అసలు ఏంటిది అనేది అసలు గురించి తెలియకపోవడం అంతా ఈ సినిమాలో చూస్తే మాత్రం పక్కా తెలిసిపోద్ది. బాగా బలిసిన వాళ్ళు, కార్పొరేట్ బాగా జీవించే వాళ్ళు, హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద హాల్స్ అవన్నీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ సినిమా చూడాలి, అప్పుడు తెలుస్తుంది ఏంటంటే. చాలా బాగుంది, సూపర్. అందరు ఎవరికి వారు వాళ్ళు జడ్జిమెంట్ చేశారు. వెరీ గుడ్, నైస్ సినిమా బాస్. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. సాంగ్స్ ఐడియా లేదు కానీ మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. ఒక రైతు సమస్య, రైతుల గురించి మహేష్ బాబు చాలా మంచిగా తీశాడు. వంశీ పైడిపల్లి గారు కూడా చాలా చక్కగా నిర్మించారు. ఈ సినిమా చాలా బాగుంది. ఆసమ్ మూవీ. సూపర్. 100 days పక్కా మూవీ. 100 days. బెస్ట్ మెసేజ్. సూపర్ ఉందన్న, బాగుంది. కాన్సెప్ట్ నచ్చింది, బాగుంది. నైస్ మూవీ. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. బాగుంది. సూపర్.
బాగుంది, మంచి బాగుంది. సూపర్ అన్న, రైతుల గురించి మస్తు చెప్పింది సినిమా. సినిమా బాగుంది, చాలా రైతులకు మంచి మెసేజ్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ టైంలో ఈ మెసేజ్ సూటబుల్ ఫర్ ఫార్మర్స్. చాలా బాగుంది అన్న. గుడ్. బాగానే సూపర్. బాగుంది. బాగుంది అన్న, చాలా బాగుంది. సూపర్ ఉంది. సూపర్ ఉంది. సూపర్ ఉంది సినిమా. బాగుంది. లాస్ట్ 20 minutes బాగుంది సినిమా. సూపర్ సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. నైస్ మూవీ, నైస్, వెరీ గుడ్ మూవీ.